అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, బాల్య వివాహాల విషయంలో కావచ్చు, డైరెక్ట్గా ప్రజల్లోకి పోయి పనిచేశారు. నాటకాలు వేసేవారు, గ్రామాల్లో వెళ్ళి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్టులు. జనరల్గానే జర్నలిస్టులు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని జర్నలిస్టులు, చాలని జీతాలు, ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటానో ఇంకా వ్యాపారం చేసుకుంటే తప్ప పొట్ట గడవదు, ఇల్లు గడవదు. అటువంటి జర్నలిస్టులు నిజంగా జనం కోసం, జనంలో చైతన్యం కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు. అట్లా అద్భుతంగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజంగా ఈ ప్రాంత ప్రజల బతుకులు మారుతాయని బలంగా నమ్మిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు. ఎందుకంటే రైతు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో బాగా జరిగేది. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరిగేదంటే అయితే విదర్భ లేదంటే తెలంగాణ. ఆ తెలంగాణలో ఎక్కడ జరిగేదంటే మెతుకు సీమలో జరిగేది. ఈ దుబ్బాక, గజ్వేలు, సిద్దిపేట రోజు ఇట్లా పేపర్ తిప్పితే ఎక్కడో ఒక దగ్గర ఆత్మహత్య కనబడేది. ప్రతిరోజు రైతు ఆత్మహత్యలతో అల్లాడిపోయేటువంటి ప్రాంతం. అసలు ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు, మంజీరా రచయితల సంఘం, గజ్వేల్ జర్నలిస్టులు కలిపి గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు. వలసలతో తల్లడిల్లిపోయేది ఈ ప్రాంతం. బొంబాయి బస్సులతో ఏడుపులతో ఈ ప్రాంతం తల్లడిల్లిపోయేది. సో అట్లాంటి ప్రాంతంలో ఈ జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర. ఈ రాష్ట్రం ఏర్పడితే కొంత మార్పు వస్తుంది అని బలంగా నమ్మినారు. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్పడినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులని నేను బలంగా చెప్పగలుగుతాను. ఇక నేను అనేక మార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. హరిత హోటల్లో ఛాయ్ తాగుతూ, టిఫిన్ చేస్తూ గంటలు మాట్లాడుకునే వాళ్ళం. వీళ్ళ పోరాటం ఈ ప్రాంత రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెంచింది. జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. జర్నలిస్టులే మీటింగ్ పెడతారు, అన్ని పార్టీలు పిలుతారు. ఏం చేయాలి అప్పుడు? పెట్టింది తెలంగాణ ఎజెండా, వచ్చినాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఆ జర్నలిస్టులుగా జై తెలంగాణ ఎజెండా పెట్టాక వచ్చిన వాళ్ళల్లా కూడా జై తెలంగాణ అనవలసిందే. నేను నిలబడతా, నేను కొట్లాడతానుడు, దీక్షలు పట్టుడు, పోరాటాలు చేసుడు అంటే అట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమంలో కూడా ఈ జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర వీళ్ళు పోషించారు. నేను ఈ సిల్వర్ జూబ్లీ, ఈ రజతోత్సవం జరుపుకుంటూ ఎన్నో విజయాలు సాధించినటువంటి గజ్వేల్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇంకా పైసలు కావాలి, ఇల్లు కట్టాలి, లేకపోతే బంగారం కావాలి, లేకపోతే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని మీరు లొల్లి పెడితే వాళ్ళకి ఇంత పనిచేస్తురా? మీరు కూడా సహకరించారు. మా భర్త సమాజం కోసం పనిచేస్తుండు, సామాజిక సేవ కోసం చేస్తుండని పరోక్షంగా మీ సహకారం కూడా వాళ్ళని ముందుకు నడిపించి అందువల్ల మీకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ పాత్ర కూడా ఉన్నది మా అక్క చెల్లెళ్ళది. సో ఏది శాశ్వతంగా జీవితంలో చేసిన 4 మంచి పనులే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి గొప్ప పని మా గజ్వేల్ జర్నలిస్టులు చేశారు. మరి బాయ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గజ్వేల్ జర్నలిస్ట్ నాయకుడిగా ప్రయాణం ప్రారంభించి ఈరోజు TUWJ రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ గారు ఎదిగారంటే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు. ఆయన కూడా మొదటి నుంచి కూడా అనేక పోరాటాల్లో ఏ మీడియా హౌస్ లో పనిచేసినా, అటు మంజీరా రచయితల సంఘంలో, ఇటు జర్నలిస్టుల సమస్యల విషయంలో, సామాజిక సమస్యలు, మన రాజీవ్ రహదారి మీద కూడా ఒక పోరాటాన్ని, బ్రహ్మాండమైన పోరాటాన్ని కొనసాగించిండు. ఇవాళ నిజంగా ఎంతమంది చచ్చిపోయింది రాజీవ్ రహదారి మీద మనం ఇవాళ బాధపడుతుంటాం. కానీ విరాహత్ 25 ఏళ్ల కింద ఈ రాజీవ్ రహదారి నిర్మాణం సరిగా జరుగుతలేదు, ఎన్నో వంపులు వంకలతో ప్రాణాలు తీసుకుంటది అని చెప్పి 25 ఏళ్ల కిందనే ఒక పోరాటాన్ని కొనసాగించిండు విరాహత్ అలీ. సో అట్లా విరాహత్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడు జర్నలిస్టుల సమస్యల కోసం ఎంతగానో కృషి చేశాడు ఆయన. నిజంగా ఆయన కృషిలో దేశంలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 22,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించింది ఆ రోజు. దాని వెనుక కూడా విరాహత్ భాయ్ కృషి. ఎప్పటికప్పుడు మా మీద ఒత్తిడి తెచ్చేవాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్ గారి ప్రభుత్వం అందించిందంటే విరాహత్ గారి కృషి, ఆయన ఒత్తిడి ఉందని కూడా నేను నిర్మోహమాటంగా అందరి ముందు చెప్తా ఉన్నాను. ఆయన నన్ను ఎప్పుడు కలిసినప్పుడల్లా, ఇప్పుడు అడగడం వేరు, శుతిమెత్తగా ప్రేమతో ఒప్పించి మెప్పించి చేయించడం వేరు. కొంతమంది డిమాండ్ చేస్తుంటారు, దరఖాస్తు ఇస్తుంటారు, అదేదో కనబడ్డప్పుడు వేదికల మీద అడుగుతుంటాడు. కానీ విరాహత్ భాయ్ మంచిగా వచ్చి టిఫిన్ చేసి నాతో ఉంటూ మూడ్ చూసుకొని సిచ్యువేషన్ బట్టి జాగ్రత్తగా చేయించేవాడు. ఇలా అంత అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
ఇవాళ ఇక్కడ కట్టినాకనే రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ అయిందంటే గజ్వేలే దానికి మార్గదర్శకమైంది. విరాహత్ గారి కృషి కూడా ఉంది. ఇవాళ ఈ జిల్లాలో ఆల్మోస్ట్ నేను జహీరాబాద్ లో కూడా కట్టించిన. ఇక్కడ కట్టిన తర్వాత జహీరాబాద్ జర్నలిస్టులకు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇళ్లలో తోలిచ్చినాం. అక్కడ ప్లాట్ ఇయడమే కాదు, ఇల్లు కట్టి గృహప్రవేశానికి వెళ్లి ఇళ్లలో తోలిచ్చి వచ్చాం. మెదక్ లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం. అట్లా అనేక చోట్ల ఇంటి స్థలాలు ఇచ్చాం, ఇల్లు కూడా కట్టించింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.